హాయ్, యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం. ఈ సందర్భంగా మలేరియా అంటే తెలుసు కదా, ఒక ప్రాణాంతకమైనటువంటి దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధి. అయితే ఈ మలేరియా వలన ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. కాబట్టి ఈరోజు మనం మలేరియా మీద అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా మలేరియా అనేది చలి జ్వరం అంటాం. దీన్ని ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపిస్తుంది. అందులో రకరకాల దోమలు ఉన్నాయి, కానీ ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా కాటు ద్వారా వస్తుంది. అయితే ఈ కలగజేసే సూక్ష్మజీవి పేరు మాత్రం ప్లాస్మోడియం పారాసైట్స్. ఇవి ఒక రోగి శరీరంలో, అంటే మలేరియాతో బాధపడే వ్యక్తి శరీరంలో ఆ ఒక ఆడ ఎనాఫిలస్ దోమ పుట్టి రక్తాన్ని పీల్చినప్పుడు ఆ రక్తం ద్వారా ప్లాస్మోడియం పారాసైట్స్ ఈ దోమ శరీరంలోకి వెళ్ళి, ఇదే దోమ వేరొక ఆరోగ్యవంతుడు పుట్టినప్పుడు వేరొక ఆరోగ్యవంతుడు కూడా ఈ దోమ కాటు వల్ల మలేరియా జ్వరాన్ని, చలి జ్వరాన్ని పొందుతాడు. ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా లక్షణాలు వచ్చేసరికి విపరీతమైన తలనొప్పి, 103-104 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత, అంటే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. అలాగే రాత్రిపూట చెమటలు పట్టడం ఉంటుంది. అయితే ఇది తీవ్ర రూపం దాల్చినప్పుడు, ఒకవేళ ప్లాస్మోడియం ఫాల్సిఫారం ఉన్నప్పుడు బ్రెయిన్ హెమరేజ్ జరిగి ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి మనం వీటి మీద అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా దోమ యొక్క ఉత్పత్తి స్థానాల గురించి చూసినప్పుడు, ఎక్కడైతే నీరు నిల్వలు ఉంటాయో ఆ నీటిలో దోమలు గుడ్లు పెట్టి తద్వారా దోమల జనాభా వృద్ధి చెందుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇళ్లల్లో ముఖ్యంగా మనం నిర్లక్ష్యం చేస్తాం, ఏముందిలే అనుకుంటాం. కానీ మన ఇళ్లలో తొట్లు, కుండలు, రోళ్ళు, పూల కుండీలు, టైర్లు, మనం తాగి పడేసిన కొబ్బరి బొండాలు, కాఫీ కప్పులు, వీళ్లలో కూడా వర్షపు నీరు చేరి దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని అన్నిటిని కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రిడ్జ్ లోపల వెనకాల కూడా నీరు నిల్వ ఉంటుంది. అలాగే అంటే యూజ్లెస్, అంటే అంటే పనికిరాని కూలర్లలో కూడా నీరు నిల్వ ఉండి అక్కడ దోమలు వృద్ధి చెందుతాయి, ఎటు కాలువలో. కాబట్టి మన ఇంటి ముందు నీటి గుంటలున్నా వాటిని ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసి దోమల ఉత్పత్తి స్థానాన్ని తగ్గించుకోవాలి. ఒకవేళ జ్వరం వస్తే ఏం చేయాలి? జ్వరం వస్తే మనకు రక్త పరీక్ష చేసి మనకు క్లోరోక్విన్ టాబ్లెట్స్ ఇవ్వటం ద్వారా మనం మలేరియాని అరికట్టవచ్చు. కాబట్టి ఈ దోమల జనాభా నియంత్రణ మీద పెట్టాలి. దోమలు పుట్టకుండా చూసుకోవాలి. దాని ద్వారా ఎలా చూసుకోవాలంటే, మనం దోమతెరలు వాడటం ద్వారా, మస్కిటో రిపెలెంట్స్ వాడటం ద్వారా ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి ఇంత ప్రాణాంతకమైనటువంటి దోమకాటు మనం రక్షించుకోవటం ద్వారా మలేరియా నుంచి మనం రక్షించుకోవచ్చు. ముఖ్యంగా మనం వాటి మీద అవగాహన పెంచుకోవాలి. అందుకోసమే మనకు ప్రతి సంవత్సరము ఏప్రిల్ 25వ తారీఖున ప్రపంచ మలేరియా దినోత్సవం జరుగుతుంది. ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమే ప్రజల్లో ఈ దోమల యొక్క వ్యాప్తి, దోమల ద్వారా వచ్చేటువంటి జబ్బులు, వీటి నివారణ చర్యల గురించి మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. వీ కెన్ డిస్కస్ ఓపెన్ అనమాట. ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో అప్పుడు మనం వీటి గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. ఈరోజు మనకి ఏప్రిల్ 25th ఎవ్రీ ఇయర్ ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది జరుపుకోవటం అనేది WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించినటువంటి ఆదేశాల ప్రకారము మనం ప్రపంచవ్యాప్తంగా మలేరియా గురించి, మలేరియా వ్యాధిని గురించి, మలేరియా జ్వరం గురించి చర్చించుకొని వాటి మీద అవగాహన పెంచుకొని మనము దోమల నియంత్రణ, దోమల పుట్టుక, పెరుగుదల, వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, దోమల పెరిగే స్థానాలు ఏంటి, ఉత్పత్తి స్థానాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకొని మనం అవగాహన పెంచుకోవటం ద్వారా మలేరియా ద్వారా వచ్చేటువంటి మరణాలను తగ్గించుకోవటమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకోసం మనం ఏం చేయాలంటే, ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా సరే నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. ఇళ్ల లోపల ఫ్రిడ్జ్ల్లో, కూలర్లో కూడా నీళ్లు నిల్వ లేకుండా చేసుకోవాలి. అలాగే ఇంటి ఆవరణలో కుండలు కానీ, పూల కుండీలు కానీ, బకెట్లు కానీ, తొట్లు కానీ, కొబ్బరి బొండాలు, కాఫీ కప్పులు, ఎక్కడైనా సరే వర్షపు నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఆ ప్రదేశాలన్నీ కూడా మనం వారానికి ఒకసారి, ముఖ్యంగా శుక్రవారం రోజు, ఫ్రైడే, డ్రైడే రోజు క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వాటి యొక్క ఉత్పత్తి స్థానాలను కనుక మనం నిర్మూలిస్తే తప్ప దోమల పెరుగుదలను అరికట్టలేము. తద్వారా మలేరియాని అరికట్టవచ్చు. ఇదే విధంగా డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఏ జ్వరం అయినా సరే అవగాహన ద్వారా మనం పరాలదొరుదాం. అందుకోసమే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్లోగన్ ఇచ్చింది ఈ సంవత్సరం. ఏంటంటే, డ్రైవ్ టు ఎండ్ మలేరియా, నౌ వీ మస్ట్. అంటే ఇప్పుడు మనం మలేరియాని నిర్మూలించవచ్చు. సో ఎవ్రీవన్ షుడ్ లైక్, షేర్ అండ్ కామెంట్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. అయితే ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని లైక్ చేయటం ద్వారా యూట్యూబ్ ఆల్గారిథంకి మన వీడియోస్ని మరింత మందికి షేర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్
ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ నేను క్రియేట్ చేస్తుంటాను కాబట్టి నన్ను మీ సహకారం నాకు ఇవ్వండి. సో ప్లీజ్, థ్యాంక్ యూ.